అందరికీ నమస్కారం అండి. నమస్తే సార్. మనము తత్పురుష సమాసాలు చెప్పుకుంటున్నాం. నిన్న మొదలెట్టాము. ఈ తత్పురుష సమాసంలో నిన్న ద్వితీయ తత్పురుష సమాసం చెప్పుకున్నాము. ద్వితీయ తత్పురుష సమాసంలో మెయిన్ సూత్రం ఒకటి ద్వితీయాశ్రిత, అతీత ఎట్సెట్రా ఆపన్నైహి అనే సూత్రం చెప్పుకున్నాము. తర్వాత ఒక 5 సప్లిమెంటరీ సూత్రాల్లో 2 సూత్రాలేమో అవ్యయంతో చెప్పుకున్నాం. స్వయం తేన, స్వయం కృతం లేదా స్వయం కృతి అనేది ఒకటి, సామి కృతం, ఈ 2 అవ్యయంతో చెప్పుకున్నాము. 2 కాలవాచకంతో చెప్పుకున్నాం. ఒకటి కాలాహ, 2 అత్యంత సంయోగే. కాలాహ ఏమో కాల తాంత పదంతో చెప్పుకున్నాము. అత్యంత సంయోగంలో కాంత ఉండదు, ఓన్లీ కాలాహ ఉంటుంది. కాలాహలో మాస ప్రమిత, అత్యంత సంయోగంలో ముహూర్త సుఖం, ఇలా చెప్పుకున్నాము. ఇవాళ నుంచి తృతీయ చెప్పుకుందాం. ఇప్పుడు తృతీయ తత్పురుష సమాసంలో మెయిన్ సూత్రం ఆల్రెడీ చెప్పుకున్నాము, నిన్ననే చెప్పుకున్నాము. సప్లిమెంటరీ సమాసాలు చెప్పుకున్నాము. పూర్వ, సదృశ, సమ, ఊనార్థ, కలహ, నిపుణ, మిశ్ర, శ్లక్ష్ణ అనే పదములతోటి తృతీయాంత విభక్తి అంత పదము వైకల్పికంగా సమర్చిస్తే తత్పురుషం అవుతుంది. ఇక్కడ కూడా వైకల్పికం ఉంటుంది. అంటే మనం విగ్రహవాక్యంలో మాట్లాడుకోవాలి, లౌకిక విగ్రహాలు చెప్పుకోవచ్చు, సమస్త పదం కూడా చెప్పుకోవచ్చు. తృతీయాంత విభక్తి అంతమగు పదము, తృతీయ విభక్తి అంతమగు పదము సమర్థమైనటువంటి ఈ కింది పదాలతోటి పూర్వ, సదృశ, సమ, ఊనార్థ, కలహ, నిపుణ, మిశ్ర, శ్లక్ష్ణ ఈ పదాలతోటి వైకల్పికంగా సమర్శించి తత్పురుష సమాసం అవుతుంది. ఉదాహరణకి మాసేన పూర్వ, మాస పూర్వ అంటే ఒక నెలకి ముందుగా పుట్టినవాడు, ముందు నెల ముందువాడు అని అర్థం. అలాగే సదృశ చూస్తే మాతృ సదృశ, సమహ పితృ సమహ, మాషోణం ఊన అర్థంలో, కలహ అర్థంలో వాక్ కలహ అంటే వాచా కలహ, వాక్ కలహ, నిపుణ ఆచార నిపుణ, గుడ మిశ్రకి గుడ మిశ్ర, శ్లక్ష్ణ ఆచార శ్లక్ష్ణ. ఇవి ఉదాహరణలు. ఇవి మనం చెప్పుకున్నట్లే తృతీయ. దీనిలో ఏంటంటే పూర్వ సదృశ మొదలై ముందు మనకు అండర్స్టాండింగ్ ఏమంటే తృతీయ అనేది ప్రథమా విభక్తిలో ఉంటుంది కాబట్టి అది ఉపసర్జన సంజ్ఞ అవుతుంది కాబట్టి పూర్వంలోనే ఉంటుంది. ఆ తృతీయ అనేది ఇక్కడ రాయలేదు, కానీ అది అండర్స్టాండబుల్. తృతీయ విభక్తి అంత పదము పూర్వ సదృశ ఎట్సెట్రాలతోటి సమసించి అలా అవుతాయి అన్నమాట. అందుకని మాసేన పూర్వ, మాస పూర్వ, మాసేన అది తృతీయ కాబట్టి అది ప్రథమా నిర్దిష్టం కాబట్టి ముందుంది. అలాగే మిగతావన్నీ కూడా మాసేన పూర్వ, మాసపూర్వ, మాతృ సదృశ, పితృసమ, మాషోణం, వాక్ కలహ, ఆచార నిపుణ, గుడమిశ్ర, ఆచార శ్లక్ష్ణ. ఇది ఈ సూత్రము. దీనిలో వార్తికం ఒకటి ఇచ్చాడు. అవరస్య ఉపసంఖ్యానం మాసేన అవరో మాసావరహ. దీనిలో అవర శబ్దం కూడా చేర్చాల్సింది అన్నారు. ఆ పైదాల్లో చేర్చలేదు, వార్తికంలో చేర్చారు. మాసేన అవరహ, మాసావరహ, వాటితో పాటు పూర్వ సదృశ ఎట్సెట్రాతో పాటు అవరహ కూడా చేర్చండి అని వార్తికం తర్వాత చెప్పారు. తర్వాత సెకండరీ సప్లిమెంటరీ సూత్రము కర్తృకరణే కృతాబహుళం. కర్తృకరణే కృతాబహుళం. ఇక్కడ తృతీయాంత పదము, తృతీయ విభక్తి అంత పదము 2 రకాలుగా ఉంటుంది. ఒకటి కర్త అర్థంలో ఉంటుంది, 2 కరణార్థంలో ఉంటుంది. అందుకనే కర్తృకరణే అన్నారు. కర్త కరణ కృతా బహుళం అన్నారు. ఇది బహుళంగా సమసిస్తుంది. తృతీయాంత విభక్తి పదము కర్తార్థంలో కరణార్థంలో కూడా సమసిస్తుంది. ఉదాహరణకి హరిణా త్రాత, హరిత్రాత అంటే హరిచేత రక్షింపబడినవాడు. ఇక్కడ హరి కర్త అయ్యాడు. హరిణా అంటే కర్త, హరి కర్త ఇక్కడ. అందుకని హరిణా త్రాత, హరిత్రాత అయింది. నఖై భిన్న, నఖై భిన్న అంటే గోళ్ల చేత చీల్చబడినవాడు. నఖై గోళ్ల చేత, భిన్న చీల్చబడినవాడు. ఇక్కడ కరణమైంది. నఖై అంటే గోళ్ల చేత అన్నాం. అక్కడ హరి చేత అంటే అది కర్తార్థంలో చెప్పాడు, గోళ్ల చేత అంటే ఇక్కడ కరణార్థంలో చెప్పారు. అది హరిణాత్రాత హరి కర్తార్థంలో ఎలా చెప్పాడు? మనకి పూర్వం ఒక సూత్రం గుర్తుంది మనకి, కర్తృకర్మణయో తృతీయ అని చెప్పేసి
రామేణ బాణేన హతః వాలి అని చెప్పినప్పుడు రామేణ తృతీయలో ఉన్నా కూడా ఆ రాముడు కర్త అక్కడ. అలాగే హరిణా త్రాతహలో హరి కర్త, ఇక్కడ తృతీయాలో చెప్పినా కూడా హరి కర్త, ఇక్కడ కర్త అర్థంలో తృతీయ చెప్పాడు. అలాగే నఖైహి భిన్నః, గోళ్ల చేత చీల్చబడినవాడు, ఇక్కడ నఖములు అంటే గోళ్ళు కరణార్థంలో చెప్పబడ్డాయి. అందుకని నఖైహి భిన్నః, నఖ భిన్నః అవుతుంది. నేను ఈ డీటెయిల్స్లోకి వెళ్ళట్లేదు, ఎందుకంటే మన స్టెప్స్ అన్నీ తెలుసు మనకి. నఖైహి భిన్నః అంటే మనం అలౌకిక విగ్రహం చేసుకుని ప్రాతిపదిక సంజ్ఞ తెచ్చుకొని ఉపసర్జన సంజ్ఞ తెచ్చుకొని సుప్లోపాలు అవన్నీ చేసుకొని శుభాది కార్యాలు చేసుకుంటే మనకు నఖ భిన్నః అని వస్తుంది. అందులో డీటెయిల్స్లోకి వెళ్ళటం లేదు. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. మనం ఈ తృతీయాలో ఉన్నప్పటికీ కూడా నఖ అనేది పూర్వంగానే ఉంటుంది. ఉపసర్జన సంజ్ఞ వచ్చి దానికి పూర్వంగానే ఉంటుంది. అలాగే హరిణా కూడా పూర్వంలోనే ఉంటుంది. పైన ఎందుకు చెప్పుకున్నాం తృతీయ అని చెప్పుకున్నాం కదా, అందుకని. తర్వాత సూత్రము కృత్యైహి అధికార్థవచనే, కృత్యైహి అధికార్థవచనే. ఈ సూత్రంలో కర్తృకరణే కృతాబహుళం అన్న పూర్వసూత్రమున తృతీయ విభక్తి అంతం పూర్వపదమైనప్పుడు కృదంతము ఉత్తర పదముగా ఎట్లు సమర్చిందో ఇంతకుముందు దానిలో చెప్పుకున్నాం. ఈ సూత్రంలో ఏం చెప్తున్నా అంటే కృత్య ప్రత్యయాంత పదము ఉత్తర పదముగా ఎట్లు సమర్శించను అంటున్నాడు. ఉత్తర పదంగా చెప్తున్నాడు. ఇందులో కూడా కర్తను కానీ కరణమును కానీ బోధించు తృతీయ అంత పదము అర్ధవాదమున గమ్యమానము చేయు కృత్య ప్రత్యాంత పదముతో వికల్పంగా సమర్శించను. ఇది కూడా తృతీయాంత పదము కర్తని కానీ కరణాన్ని కానీ బోధించేటువంటి పదం ఇది. ఈ తృతీయాంత పదం కర్తను బోధిస్తుంది, లేకపోతే కరణాన్ని బోధిస్తుంది. అర్ధవాదమున అనేది అధికార్థవచనే అన్నాడు చూడు సూత్రంలో. కృత్యైహి అధికార్థవచనే అంటే అర్ధవాదమున గమ్యమానమును చేయు కృత్య ప్రత్యాంత పదంతో వికల్పంగా సమర్శిస్తుంది. ఉదాహరణ వాతేన ఛేద్యం అంటే గాలితో చీల్చబడినది లేకపోతే ఖండింపబడినది. వాతేన ఛేద్యం, వాత ఛేద్యం. ఇక్కడ స్తుతి గమ్యమానమైంది. వాతేన ఛేద్యం. వాతేన ఛేద్యం అంటే అర్థం ఏంటంటే చిన్న గాలి వచ్చినా కూడా గరిక చీల్చబడింది. అంటే ఏదన్నా ఒక హీరోయిన్ని, మన నాయికని ఉదాహరణకి వర్ణిస్తున్నప్పుడు చాలా సుకుమారంగా ఉంది అంటారు, అత్యంత సుకుమారంగా ఉంది అంటారు. ఈ అత్యంత సుకుమారంగా ఉన్నది అనేది స్తుతి. ఇక్కడ కూడా ఈ వాతేన ఛేద్యం అనేది అత్యంత సుకుమారమైనది అనే అర్థంలో వాడాడు. ఇక్కడ అది స్తుతిగా వాడాడు, స్తుతి గమ్యమానమైంది ఇక్కడ. అదే కాకపేయ నది అనే సందర్భంలో నింద కింద వాడాడు. కాకపేయ నది అంటే నదిలో పూర్తిగా నీళ్లు ఉన్నా కూడా కాకి తాగుతుంది, నదిలో నీళ్లు బాగా తగ్గిపోయి కొంచెంగా ఉన్నా కూడా కాకి తాగుతుంది. అక్కడ కాకి ఒడ్డున ఉండి తాగడము అనేది నింద రూపంలో చెప్తున్నాడు. నీరు పూర్తిగా ఉండటం వలన నది ఒడ్డు నుండి కాకి నీరు తాగుతుంది అని కూడా అనొచ్చు. లేదు, నీళ్లు లేకపోవడం కూడా కాకి ముక్కును ముంచి తాగుతుంది అని చెప్పొచ్చు. ఇక్కడ కూడా కర్త కరణాన్ని బోధించే తృతీయాంత పదం. ఇంతకు ముందు సూత్రంలో కూడా మనకి కర్త కరణే కృతాబహుళం అన్నాడు, అంటే కర్తార్థంలో కరణార్థంలో. ఇక్కడ కూడా కర్తార్థంలో కరణార్థంలో వాతేన ఛేద్యం అనేది కరణార్థంలో అన్నాడు. వాతేన ఛేద్యం అనేది కరణార్థంలో చెప్పాడు. తర్వాత సూత్రము అన్నేన వ్యంజనం. వ్యంజనం అంటే ఏంటంటే అన్నం, వ్యంజనం అనగా రుచిగా అన్నం తినటకు ఉపయోగపడే కూరలు మొదలైన వంటకాలు, పెరుగు, కూరలు, బెల్లం, పచ్చళ్ళు. అంటే అన్నంలో కలుపుకొని అది రుచిగా తయారవడానికి కలిపే పదార్థాలను వ్యంజనం అంటారు. అది పెరుగు కావచ్చు, పచ్చడి కావచ్చు, కూరలు కావచ్చు, ఏదైనా కావచ్చు, అవి కలుపుతాం, అన్నంతో కలుపుతాం. ఇది తృతీయ విభక్తి అంతమైనటువంటి వ్యంజనవాచక పదములు అన్నవాచక శబ్దంతో వైకల్పికంగా సమర్శించి తత్పురుషం అవుతున్నాడు. అన్నవాచక శబ్దంతో అవుతాయి. ఈ వ్యంజనవాచక పదములు అన్నవాచక శబ్దములతో వైకల్పికంగా సమర్శిస్తాయి. దధ్యోదన, దధ్నా ఓదన అంటే పెరుగుతో కలపబడిన అన్నము అని అర్థం. దధ్నా ఓదన, ఇక్కడ అన్నానికి పెరుగు కలుపుతున్నాడు కానీ మనం సెపరేట్ చేయడం కష్టం. ఆ రెండో దానిలో సెపరేట్ చేయడం ఈజీ అవుతుంది, అది దానికి వస్తాం మళ్ళీ. అన్నేన వ్యంజనం. అన్నేన వ్యంజనం అంటే వ్యంజనం అనేది అన్నముతో కలపబడేది. ఆ వ్యంజనం అనే పదము ప్రథమా నిర్దిష్టంగా ఉంది కాబట్టి ఈ ప్రథమా నిర్దిష్టమైనటువంటి దధ్న పెరుగు అనేది మనకు ఉపసర్జన సంజ్ఞ తీసుకొని పూర్వనిపాతంగా
ముందునే ఉంటుంది, పూర్వపదంగానే ఉంటుంది. దధ్నా ఓదనం. దధ్నా ఓదనం అంటే దధి టా ఓదన ఓదన సు. అది అలౌకిక విగ్రహవాక్యం. ఆ వ్యంజనం అనేది ప్రథమా విభక్తిలో ఉంది. అన్నేన అనేది తృతీయాలో ఉంది కాబట్టి పెరుగు దధి అనేది మనకి ప్రథమా నిర్దిష్టమయ్యి ఉపసర్జన సంజ్ఞ వచ్చి పూర్వంగానే ఉంటుంది, అక్కడే ఉంటుంది. అది దధి ఓదన దద్యోదన, దధినా ఓదన దధ్నా ఓదన దద్యోదన. తర్వాత సూత్రము భక్ష్యేణ మిశ్రీకరణం. భక్ష్యేణ అంటే తినడానికి యోగ్యం అయ్యేటువంటి ఘన పదార్థం కానీ ద్రవ్య పదార్థం కానీ భక్ష్యం అంటారు. మనం తినేటువంటిది ఘన పదార్థం కావచ్చు, ద్రవ పదార్థం కావచ్చు. అటుకులు ఉదాహరణ తీసుకోండి. ధానాహ అంటే అటుకులు. ఈ అటుకుల్ని మనం బెల్లం అలాంటి వాటితో కలుపుకోకపోతే రుచిగా ఉండదు, అందుకని బెల్లం కలుపుకుంటాం. భక్ష్యేణ మిశ్రీకరణం అంటే ఇక్కడ గుడేన ధానాహ అంటే బెల్లముతో కలుపబడినటువంటి మిశ్రీకరణం చేయబడినటువంటి అటుకులు అనే అర్థంలో ఇక్కడ మిశ్రీకరణం అయింది. మిశ్రీకరణం అంటే పెరుగు అన్నంలాగా కలిసిపోవి ఇవి. అటుకులు బెల్లము కొంచెం విడివిడిగా కనిపిస్తాయి కానీ కలుస్తుంది, మిశ్రీకరణ లాగా ఉంటుంది అది. గుడేన ధానాహ గుడధానాహ భక్ష్యేన మిశ్రీకరణం. ఇప్పుడు మనము మొట్టమొదటి సూత్రం నిన్ననే చెప్పుకున్నాం. తృతీయ తత్కృతార్థేన గుణవచనేన. ఈవేళ మనం చెప్పుకుంటున్నవి సప్లిమెంటరీ సూత్రాలు. పూర్వ సదృశ సమ ఊనార్థ కలహ నిపుణ మిశ్ర శక్లైహి అని చెప్పుకుంటూ దానికి ఒకటి యాడ్ చేసుకున్నాం, అవర అనేది యాడ్ చేసుకున్నాం వార్తికంతో. తర్వాత కర్తృకరణే కృతా బహుళం అని చెప్పుకున్నాము. కర్తార్థంలో కరణార్థంలో తృతీయాంతమైనటువంటి పదము కృదంతంతో సమసించి బహుళంగా సమసిస్తుందని చెప్పుకున్నాము. దానికి కర్తార్థంలో హరిణాత్రాత హరిత్రాత అయింది. కరణార్థంలో నఖై భిన్న నఖ భిన్న అయింది. అలాగే కృత్యై అధికార్థవచనే. అధికార్థవచన అంటే అర్ధవాదము. అర్ధవాదం అంటే బాగా సుకుమారంగా ఉన్నది స్థుతిలో కానీ లేకపోతే నిందారూపంలో కానీ చెప్తున్నాడు. అధికార్థవచనే అంటే సమర్థమైనటువంటి వాదన, అర్ధవాదం అది. దానికి ఉదాహరణగా వాతఛేద్యం, వాతేన ఛేద్యం. ఇక్కడ కరణార్థంలో చెప్పాడు. గాలితోటి కూడా చిన్నగా కొద్దిగా గాలి వచ్చినా కూడా ఛేద్యం అవుతుంది, అంటే చీలబడుతుంది, భేదింపబడుతోంది. అంటే అతి సుకుమారమైనది అనే అర్థంలో వాతేన ఛేద్యం అని వాడాడు. నింద రూపంలో ఏమి చేశాడు? నింద గమ్యమానమైనప్పుడు కాకపేయ నది అన్నాడు. అలాగే ఈ రెండు మిక్సర్లు అన్నేన వ్యంజనము భక్ష్యేణ మిశ్రమం, ఈ రెండు కూడా మొదటిది దధ్నా ఓదన దద్యోదన అయింది అన్నేన వ్యంజనంతో. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది వ్యంజనము అనేది ప్రథమా విభక్తిలో ఉంది కాబట్టి దధ్నా అని మనం ప్రథమా విభక్తి కింద తీసుకొని పూర్వనిపాతం చేసుకున్నాము. భక్ష్యేణ మిశ్రీకరణలో గుడేన ధానాహ అని చెప్పాము. ఇప్పుడు ఒక స్లైడ్ చూపిస్తాను మీరు. ఈ స్లైడ్ చూడండి. ఈ స్లైడ్లో ఇప్పుడు మనం చెప్పుకున్న ఉన్నాయి. ప్రథమం ఇంపార్టెంట్ సూత్రం మొదటిది, తర్వాత పూర్వ సదృశ కర్తృకరణే కృతాబహుళం కృత్య అధికార్థవచనే. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది ఒక స్లైడ్ చేశాను. ఈ స్లైడ్ చూడండి. ఈ స్లైడ్లో చూస్తే మీరు రెండు క్లస్టర్స్, ఒక క్లస్టర్ ఏమో కర్తృకరణే కృతాబహుళం అనేది ఒకటి. ఒక నిమిషం షేర్ చేయలేదు. ఐఎమ్ సారీ. వెయిట్. ఇప్పుడు కనిపిస్తుందా? కనిపిస్తుంది. ఓకే. ఇప్పుడు చూస్తే మనం తృతీయ తత్పురుష సమాసంలో 2 గ్రూప్స్ రౌండ్ ఆఫ్ చేశాను చూడండి రెడ్డింగ్ తోటి. కర్తృకరణే కృతాబహుళం ఒకటి, కృత్యై అధికార్థవచనం. ఈ రెండిట్లో కూడా కర్తార్థము కరణార్థము ఉన్నాయి. అక్కడ హరిణాత్రాత కర్తార్థంలో, నకై భిన్న కరణార్థంలో. ఇక్కడ కర్తను కానీ కరణాన్ని కానీ బోధించే తృతీయాంత పదం అర్ధవాదంతో గమ్యగానం చేసినప్పుడు కృత్య ప్రత్యయంతో వాతేన ఛేద్యం ఒకటి, కాకపేయ అన్నది ఒకటి.
వాతేన చేద్యం నేను అనుకోవడం కరణంతో కరణార్థాన్ని బోధిస్తోంది. కాకపేయ నది బహుశా కర్తార్థాన్ని బోధిస్తుంది. ఇది ఒక గ్రూపు. రెండవ గ్రూప్ ఏంటి? అన్నేన వ్యంజనం భక్ష్యేణ మిశ్రీకరణం. ఇది గ్రూప్ కింద గుర్తుపెట్టుకుంటే ఒకటి కలిసిపోతుంది, ఒకటి మిశ్రమం లాగా ఉంటుంది. అన్నేన వ్యంజనం దధ్నావోదనం దధ్యోదనం, అది సంధి అయింది అక్కడ. దధ్నావోదనం దధ్యోదనం అయింది. భక్ష్యేణ మిశ్రీకరణం గుడేన ధానాహ గుడధానాహ. గుడేన అంటే బెల్లం, బెల్లముతోటి అటుకులు. ఈ గుర్తుపెట్టుకోవడానికి. ఇది కాకుండా ఒక ఎక్స్ట్రా ఉన్నదేంటి పూర్వ సదృశ. అది ఆ పూర్వ సదృశ అనేది నార్మల్గా గుర్తురాదు మనకి, ఆ సూత్రం గుర్తురాదు. కానీ మాసేన పూర్వ గుర్తుంటుంది మనకి. మాసేన పూర్వ మాతృ సదృశ పితృ సమః వాక్ కలహ. వాక్ కలహ అంటే వాచా కలహ, వాక్ కలహ. అలాగా మాసేన పూర్వ మాతృ సదృశ అనే ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకుంటే మనకు ఆ సూత్రం గుర్తొస్తుంది. ఇది తృతీయ తత్పురుష. ఇప్పుడు చతుర్థికి వెళదాం. చతుర్థికి వెళదామండి ప్రసాద్ గారు. డౌట్స్ చివరిలో చూద్దాం. ఎస్ సార్, ప్లీజ్ గో అహెడ్. ఓకే, చతుర్థిలో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇవాళ కొత్తగా చెప్పుకోవాల్సింది ఏం లేదు, నిన్ననే చెప్పుకున్నాం. మెయిన్ సూత్రం ఒకటి చెప్పుకున్నాము. చతుర్థి తత్ అర్ధ తదర్థ. చతుర్థి తత్ అర్ధ. అర్ధ మళ్ళీ అర్ధ రెండోసారి వచ్చింది. మొదటి అర్థమేమో చతుర్థికి సంబంధించింది. చతుర్థి తదర్థ. అర్ధ అనే పదం మళ్ళీ యాడ్ అవుతుంది. అర్ధ బలి హిత సుఖ రక్షితై అని నిన్న చెప్పుకున్నాం మనం. యూపాయ దారు, అక్కడ ప్రకృతి వికృతి భావాలు ఉన్నాయి. దారు అనేది ప్రకృతి, యూపం అనేది వికృతి. దారు అంటే చెక్క, యూపం అంటే ధ్వజస్తంభం. యూపాయ దారు అయింది. అలాగే బలితోటి భూత బలి, భూతేభ్య బలి, భూత బలి. అలౌకిక విగ్రహవాక్యము, లౌకిక విగ్రహవాక్యము భూతేభ్య బలి, సమస్త పదము భూత బలి. అలాగే గవే హితం గోహితం అయింది. గవే సుఖం గోసుఖం అయింది. గోభ్య రక్షితం గోరక్షితం అయింది. అది మనం నిన్న చెప్పుకున్నాము. దానిలో ఒక వార్తికం కూడా చెప్పుకున్నాము. అర్ధేన నిత్య సమాస విశేష్య లింగత చేతి వక్తవ్యం. అంటే ఏమిటంటే ఇది నిత్య సమాసం అవుతుంది అర్థంతో. ఎక్కడైతే విశేష్యం వస్తుందో ఆ విశేష్యానికి, విశేష్యం ఏ లింగంలో ఉంటుందో సమాసం కూడా అదే లింగంలో ఉంటుంది అని అర్థం. నిన్న మనం డీటెయిల్గా చెప్పుకున్నాం. ద్విజార్ధ సూపహ. సూపహ అనేది విశేష్యం. యాక్చువల్గా సమాస పదం వచ్చేసి ద్విజార్ధ మాత్రమే, కానీ ఈ విశేష్యం బయట ఉంది దానికి. సూపహ అనేది పుంలింగంలో ఉంది కాబట్టి ద్విజార్ధ అనే సమాసం పుంలింగంలో వచ్చింది. ద్విజాయ అర్ధ. ఆ పైన అర్ధ శబ్దం చూసారా? చతుర్థి తత్ అర్ధ, అర్ధ అన్నాం. ఈ అర్థం ఇక్కడ వచ్చింది అనమాట. అలాగే ద్విజార్ధ స్త్రీలింగం యవాగూహు అనే విశేషం వస్తే అది ఎలా వస్తుంది? ద్విజాయ అర్ధ, అర్ధ యవాగూహు అని వచ్చినప్పుడు యవాగూహు విశేష్యము సమాసం యొక్క లింగాన్ని కూడా డిసైడ్ చేస్తోంది. అది స్త్రీలింగంలో ఉంది కాబట్టి ద్విజార్ధ స్త్రీలింగం అయింది. పయః అనే విశేష్యం వచ్చినప్పుడు ద్విజాయ అర్ధ పయః అన్నాం అనుకోండి. ఈ పయః అన్నది నపుంసకలింగంలో ఉంది కాబట్టి సమాస పదము, సమస్త పదము ద్విజార్ధం అనే నపుంసకలింగంలో ఉంటుంది. సమాసం నపుంసకలింగం ఉంటుంది. ఇది వార్తికం. దీంతో చతుర్థి అయిపోయింది. మనం పంచమికి వద్దాం. పంచమిలో మెయిన్ నిన్ననే చెప్పుకున్నాము. సూత్రం ఏంటి దానికి మెయిన్? పంచమీ భయేన. పంచమీ భయన సూత్రంలో చోరాత్ భయము అంటే చోరుల నుంచి భయము, చోరు నుంచి భయము, దొంగ నుంచి భయము. చోరాత్ భయము చోర భయం అవుతుంది. దానికి అలౌకిక విగ్రహవాక్యం చేస్తాం. చోర న్యసి భయం అని రాసుకుంటాం. భయ అం, భయ అం, చోర న్యసి భయ అం. అక్కడి నుంచి మనం అలౌకిక విగ్రహం వాక్యం తర్వాత మనం సూత్రం రాయాలి. మన అనంతకృష్ణ గురువు గారు ఒక స్టాండర్డ్ ఫార్మాట్ ఇచ్చారు. మొదట లౌకిక విగ్రహ వాక్యము, తర్వాత అలౌకిక విగ్రహ వాక్యము, తర్వాత సూత్రము, అక్కడి నుంచి ప్రాతిపదిక సంజ్ఞ, ఉపసర్జన సంజ్ఞ, ఇవన్నీ రాసుకుంటూ పోతాం. ఈ నిన్న చెప్పుకున్నాం ఇది చోరాత్ భయం అనేది. ఇవాళ 2 సప్లిమెంటరీ సూత్రాలు ఉన్నాయి. ఒకటి అపేత, అపోఢ, ముక్త, పతిత, అపత్రస్య, అపత్రస్త్ర, అల్పశః. ఒక్క నిమిషం. అల్పశః. ఇందులో చాలా ఇంపార్టెంట్ పదం ఏంటంటే అల్పశః.
అల్పశః అంటే కొంచెం కొంచెంగా, మెల్లమెల్లగా. ఆ ప్రాసెస్ సడెన్‌గా జరగదు. మెల్లమెల్లగా జరుగుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ వర్డ్ ఇందులో. అల్పశః అనేది. అపేతకి ఉదాహరణ ఏమిటి? సుఖాత్ అపేతః అంటే సుఖం నుంచి కింద పడిపోతున్నాడు. సుఖాత్ అపేతః, సుఖాపేతః. సుఖాత్ అపేతః అనేది లౌకిక విగ్రహవాక్యము. సుఖ జ్ఞసి అపేత. అపేత ఏం రాశాడో మరి చూడలేదు నేను. అపేతః చూద్దాం అది. పేజ్ 42 మళ్ళీ చూద్దాం అది. తర్వాత గుర్తు చేయండి. అలాగే కల్పనా పోడః. పైన పదాలేమిటి? అపేత. దేంతో అంటున్నాడు? పంచమ్యంత పదము ఈ పదాలతో బోధించబడే క్రియ అల్పశః తోటి సమసించి వికల్పంగా జరుగుతుంది అంటున్నాడు. సుఖాపేతః, కల్పనాపూఢః, చక్రముక్తః, చక్రేణ ముక్తః, చక్రాత్ ముక్తః, సారీ ఐ థింక్ చక్రేణ కాదది, చక్రాత్. చక్రాత్ ముక్తః, చక్రముక్తః అంటే కొంచెం కొంచెంగా. సుఖాపేతః అంటే కొంచెం కొంచెంగా సుఖాన్ని కోల్పోతున్నవాడు. కల్పనాపూఢః అంటే కొంచెం కొంచెంగా ఊహాలోకంలోకి వెళ్తున్నవాడు. చక్రముక్తః అంటే క్రమంగా తొలగిపోతున్న చక్రం యొక్క రథమది. అలాగే స్వర్గపతితః నెమ్మదిగా స్వర్గం నుంచి భూమికి దిగుతున్నవాడు. ఇది నెమ్మదిగా జరిగే క్రియలో అల్పశః అని ఉంది. పంచమ్యంత పదము ఈ పదాలతో సమసించి వికల్పంగా ఆ పదాలు అవుతాయి. మనం సుఖాపేతః అనొచ్చు, సుఖాతాపేతః అనొచ్చు. సుఖాత్ పేతః వికల్పం. ఇది వికల్పమే కదా. ఆ వికల్పంగా కూడా చెప్పాడు. ఇది దీర్ఘక్రియ, స్లోగా జరుగుతుంది. రెండవ సెకండరీ సూత్రం ఏమిటంటే స్తోక అంతిక దూరాత్ అర్ధ కృచ్ఛాని క్తేన. ఈ పదాలు తాంతంతో సమసిస్తాయి. స్తోకాత్ ముక్తః ఇవి పంచమ్యంత పదాలు. స్తోకార్థములు, అంతికార్థములు, పంచమ్యంత శబ్దములు కృచ్ఛ పదముతో కూడా, కృచ్ఛ శబ్దముతో కూడా పంచమ్యంత తా ప్రత్యాంతముకు సుబంధంతో వికల్పంగా అవుతుంది. ఇక్కడ పంచమి అనే పదం పంచమి అనేది అనువర్తిస్తుంది పైనుంచి మనకి. స్తోకాత్ ముక్తః, స్తోకాన్ ముక్తః. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిందంటే నేను రౌండ్ ఆఫ్ చేశాను. నా లుక్, ఇక్కడ లుక్ అవ్వదు. ఏమి లుక్ అవ్వదు? విభక్తి పోదు. విభక్తి లుక్ అవ్వదు. విభక్తి లోపం రాదు అక్కడ. స్తోకాత్ ముక్తః, స్తోకాన్ ముక్తః అవుతుంది. అక్కడ సంధి జరిగి స్తోకాన్ ముక్తః అవుతుంది. అక్కడ విభక్తి లోపం రాదు. అలాగే దూరాత్ ఆగతః, దూరాదాగతః, దూరాత్ ఆగతః, దూరాదాగతః. వీటికి స్తోకాత్ ముక్తః లౌకిక విగ్రహవాక్యం అయితే స్తోక జ్ఞసి ముక్త సు అది అలౌకిక విగ్రహం. అది రాసుకొని దాని కింద సూత్రం రాసుకోవాలి. స్తోక అంతిక దూరాత్ అర్ధ కృచ్ఛాని క్తేన అనే సూత్రం రాసి అక్కడి నుంచి ప్రాతిపదిక సంజ్ఞ తెచ్చుకొని తర్వాత ఉపసర్జన సంజ్ఞ, పూర్వనిపాతము ఇవన్నీ చేసుకుని వెళ్ళాలి. స్తోక అవన్నీ కూడా ముందెందుకు ఉన్నాయంటే ఇది పంచమి అనేది ప్రథమా విభక్తిలో ఉంది. పైన చూడండి పంచమి. ఇక్కడ అర్థం అది పంచమి విభక్తి అంత పదము. పంచమి అనేది ప్రథమలో ఉంది కాబట్టి, ప్రథమా నిర్దిష్టం ఉపసర్జన సంజ్ఞ కాబట్టి స్తోక అనే పదం పూర్వంలోనే ఉంటుంది, ఉత్తరానికి రాదు. అలాగే పైన కూడా సుఖాపేతః, ఆపేతః, సుఖాతాపేతః, సుఖాపేతః శల్పశుఖ. ఆపేత మనకి ఉత్తరంలో ఉంది. ఎందుకని అక్కడ ఉత్తరంలో ఉంది? పంచమ్యం ఏతే సాల్పం పంచమ్యంతో సమస్తం. పంచమ్యంత పదము ఆపేత అపోడ అన్న పదములతో బోధింపబడి క్రియ అల్పశః కొంచెం కొంచెంగా జరుగుతున్న అర్థంలో వికల్పంగా సమసిస్తుంది. సుఖాపేతః, ఆపేతః ఉత్తర పదంలో ఉంది అక్కడ. అలాగే పోడః ఉత్తరంగా ఉంది. పంచమ్యంత పదానికి వస్తుంది అనుకుంటా అండి ఉపసర్జన. అవునండి, అందుకని సుఖ ముందుకు వచ్చింది. పంచమ్యంతం సమస్యతే అన్నాడు. అంటే ఈ పదాలు పంచమ్యంత పదాలు అవి కాదు, వాటితో సమసిస్తుంది. సుఖ అనేది పంచమ్యంతం, సుఖ అపేతః అనేది
సుఖాత్ అపేతః, సుఖాపేతః. అది ఇక్కడ ఉపసర్జన సంజ్ఞ దేనికైంది? సుఖానికైంది. సుఖాత్ ఆపేతః పంచమ్యంత పదము. పంచమి అనేది ఉంది. అందుకని కరెక్టే, మీరన్నది కరెక్టే. పైన గాని కింద గాని మనకి పైనేమో సుఖాత్ అనేది పంచమ్యంత పదము. పంచమ్యంత పదానికి ఉపసర్జన సంజ్ఞ ఇచ్చాడు ఇక్కడ ఆపేతః. పంచమ్యంత పదము ఈ పదాలతో సమసిస్తుంది అన్నాడు. పదాలతో అన్నాడు కాబట్టి ఇది తృతీయాలకు వెళ్ళింది. పంచమ్యంత పదం సుఖాత్ అనేది ఉపసర్జన సంజ్ఞ పూర్వంలోనే ఉన్నది. ఇక్కడ స్తోకాత్ ముక్తః అన్నది స్తోక అనే పదము తేనా పదముతోటి, తాంతముతోటి. ఇక్కడ తేనా అనేది మనకి తృతీయాలకు వెళ్ళింది. స్తోక అనేది ప్రథమాలో ఉంది. అందుకని స్తోకాత్ అనేది ఉపసర్జన సంజ్ఞ వచ్చి పూర్వంలోనే ఉంది. అది కారణం ఇక్కడ. ఓకే అండి. దీంతో ఇది వ్యస్త పదంలాగా కనిపిస్తుంది కానీ ఇది సమాసమే అంటున్నాడు ఇక్కడ. నా లుక్ అంటే విభక్తి లోపం రాదు ఇక్కడ, కానీ వ్యస్త పదంలాగా ఉన్నా కూడా సమాసమే అని అంటున్నాడు. ఇప్పుడు మనకి ఒకటి మెయిన్ సూత్రము, తర్వాత 2 సప్లిమెంటరీ సూత్రాలు చెప్పుకున్నాం. ఎందుచేతనంటే ఇది అలుక్కు సమాసం సార్. ఇది అందుచేతన అలుక్ సమాసం అంటాం కదా. అదే నా లుక్ అని రాశాను కదా పైన, అలుక్. అందుకని విభక్తి రాదని చెప్పాం. తర్వాత సప్తమి. సప్తమిలో అండి ఎన్ని సూత్రాలు ఉన్నాయి? సప్తమి సౌండః నిన్న చెప్పుకున్నాము. అక్షేషు సౌండః అని. సప్తమి సౌండః, అక్షేషు సౌండః అంటే పాచకులు వేయడంలో నిపుణుడు అని. అక్షేషు సౌండః సప్తమిలో ఉంది. అక్షేషు అనేది సౌండః నిన్న చెప్పుకున్నాం. అది దాని తర్వాత సప్లిమెంటరీ సూత్రాలు మనకి ఈ 3, తర్వాత ఇక్కడ 1, 2, 3, 4, 5, 3, 5, 8 ఉన్నాయి. ఈ 8కి చిన్న కథ ఒకటి రాశాను. కథ ఎక్కడ ఉంది చూద్దాం. కథ బాగా రాశారు సార్, ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి. అప్పుల అప్పారావు. చిన్న అప్పులప్పారావు కనిపిస్తుందా? ఇంకా పెద్ద చేయాలా అక్కర్లేదా? అక్కర్లేదు సార్, మేము చేస్తున్నాం. సరిపోతుందా? ఇందులో సప్తమి తత్పురుష సమాసంలో మనం ఏమనుకున్నాము? ప్రాధాన్యమైన మొట్టమొదటి సూత్రము నిన్న చెప్పుకున్నాం మనం. సప్తమి సౌండః అని చెప్పుకున్నాం. సప్తమి సౌండః కదా, సప్తమి సౌండః చెప్పుకున్నాం. సప్తమి సౌండైహి చెప్పారు సార్. సప్తమి సౌండైహి అంటే తృతీయలో ఉంది. అది సప్తమి ఏమో ప్రథమలో ఉంది. అందుకని సప్తేషు సౌండః అక్షేషు సౌండః అక్ష సౌండః. అక్షేషు అంటే అక్ష సుప్ అది ప్లూరల్గా ఉంది, బహువచనంలో ఉంది కాబట్టి సుప్ వచ్చింది మనకి. అక్ష సుప్ సౌండ సు, అది అలౌకిక విగ్రహం వాక్యం. అక్ష సౌండః అయింది. అది సప్తమి సౌండైహి అనే సూత్రంతో చెప్పుకున్నాం. అక్కడి నుంచి 8 సూత్రాలు. ఒక చిన్న కథ చెప్పాను, అప్పురో కథ. ఇది ఎందుకని చెప్పానంటే 2 కారణాలు. ఒకటి, సప్తమి తత్పురుష సమాసం మొత్తం రాయండి అని అడగకపోవచ్చు ఎగ్జామ్లో. సూత్రం ఇచ్చి ఉదాహరణ అడగొచ్చు, వివరంగా రాయమనొచ్చు. ఉదాహరణ ఇచ్చి సూత్రం రాయండి, వివరంగా రాయండి అని చెప్పొచ్చు. ఈ కథ గుర్తుంటే మనకు సూత్రము గుర్తుంటుంది, ఉదాహరణ గుర్తుంటుంది. అందుకని ఇది సప్తమిలో ఉంది అని తెలుస్తుంది ఈ కథతోటి. అవును, ఈ కథలో మనం చూసాము, ఈ కథ గుర్తు రాగానే ఇదంతా కూడా సప్తమిలో ఉందని తెలుస్తుంది. కథ ఏంటంటే, కంచం దగ్గర ముందు కథ ఏంటి, అప్పులప్పారావు ఏంటి, అది అక్షయేషు సౌండః, వాడు పాచికల్లో నిపుణుడే. అది ఇందులో పెట్టలేదు, ఎందుకంటే అది మనకు ప్రధాన సూత్రంలో వచ్చేసింది. పాచికలు వేయడంలో నిపుణుడయ్యి వాడు అప్పుల పాలైపోతాడు. వాడు అప్పులు తీసుకుంటుంటాడు అనమాట. మనకి ఇంకో చోట కూడా వచ్చింది, అప్పులు ఎక్కడో తీసుకుంటాడు అని. అప్పుల కోసం తిరుగుతుంటాడు వాడు. అలాగే ఇక్కడ అప్పులప్పారావు ఏమిటి, కంచం దగ్గరే చురుకైన వాడు. అంటే కంచం దగ్గరే చురుకైన వాడు అంటే పాత్రే సమితాదయశ్చః, అంటే పాత్రే సమితః, పాత్ర దగ్గర కంచం దగ్గరే చురుకైన వాడు, పాత్రే సమితః. రెండవది, నెల రోజుల గడువుతో అప్పు తీసుకున్నాడు వాడు. కంచం దగ్గర చురుకైన వాడు ఏం చేశాడు,
అప్పు తీసుకున్నాడు. నువ్వు నెలలో ఇచ్చేస్తాను అప్పు తీసుకున్నాడు. నెల గడువుతో అప్పు తీసుకున్నాడు. ఏమిటది? కృత్యై రుణే మాసే దేయం. నేను మాసంలో తిరిగి ఇచ్చేస్తాను అని చెప్పేసి రుణం, ఈ రుణార్థంలో తీసుకున్నాడు అక్కడ. కృత్యై రుణే. తర్వాత అది తీర్చలేక ఏంటి? అరణ్యంలోని నువ్వుల వలె తిలకాహ సంజ్ఞాయాం. అంటే వీడి దగ్గర డబ్బులు లేవు. నువ్వుల్లాగా పర్సు ఉంది కానీ డబ్బులు లేవు అందులో. పర్సు ఏమిటి? అరణ్యంలో నువ్వులు ఉన్న పర్సు, నువ్వులు, అరణ్యంలో నువ్వులు, కానీ అందులో డబ్బులు లేవు. అంటే దానిలో నూనె లేదు. సంజ్ఞాయాం అంటే సంజ్ఞకే పనికి వస్తుంది కానీ అందులో నువ్వుల నూనె లేదు, అందులో నువ్వులు. సంజ్ఞాయాం అరణ్యే తిలకాహ. ఏం చేస్తున్నాడు వాడు? తీర్థాలలో కాకి వలె తిరుగుతున్నాడు. తీర్థాలకి తిరుగుతాడు. ఏది మన తీర్థాలు అంటాం కదా, కాశీ ఇలాంటివంటి తీర్థాలకు వెళ్తున్నాడు. ధ్వాంక్షే క్షేపే. ఇక్కడ క్షేపే అనే పదం వచ్చింది, మనం నిన్న కూడా చెప్పుకున్నాం. మనం ఖట్వాం క్షేపే అని అనుకున్నాం అక్కడ. ఇక్కడ ధ్వాంక్షే క్షేపే. ధ్వాంక్షే అంటే కాకి. ధ్వాంక్షే తీర్థే ధ్వాంక్ష, తీర్థే కాక. తీర్థంలో ఉన్నట్టు కాకి అని అర్థం. వాయసహ అని కూడా చెప్పుకోవచ్చు. అక్కడ కాకిలాగా తిరుగుతున్నాడు. తిరుగుతూ ఏం చేశాడు? పగలు ముందు భాగంలో మాత్రమే తింటున్నాడు. వాడు డబ్బులు లేవు కదా తినడానికి, మధ్యాహ్నం సాయంకాలం తినడానికి డబ్బులు లేవు. అందుకని పగలు ముందు భాగంలో తింటున్నాడు. పగలు ముందు భాగం అనేసరికి అదొక అవయవం అయింది. పగలలో అవయవము పగలు ముందు భాగం. తేన అహోరాత్ర అవయవాహ. అహాన్, అహ అంటే పగలు. పగలు అవయవం. పగలు యొక్క అవయవం ఏంటి? పొద్దున పూట, మధ్యాహ్నము, సాయంకాలము. పగల్లో, ఈ పగల్లో పొద్దున పూట అంటే పగలు అనేది ఒక అవయవి అయితే అందులో ముందు ఉన్నది అవయవం అయింది. అందుకని పూర్వాహనే కృతం. పూర్వాహనే కృతం అంటే పగలలో కూడా ముందు భాగం అని చెప్తున్నాడు. ముందు భాగం అనేసరికి అవయవం వచ్చింది. సో పగలలో ముందు భాగంలో మాత్రమే తింటున్నాడు. పూర్వాహ్నే అప్పుడు తింటున్నాడు. ఎలా తింటున్నాడు? అక్కడ తింటున్నాడు. ఎక్కడో తీర్థంలో ఉన్నాడు, అక్కడ తింటున్నాడు. తత్ర భుక్తం. అక్కడ తింటున్నాడు అంటే తత్ర భుక్తం, అక్కడ తింటున్నాడు. అక్కడ తింటూ ఎలా ఉన్నాడు? అలాగా అక్కడ కాలుతున్న భూమిపై తిరిగే ముంగిసిలాగా ఉన్నాడు. అక్కడ కాలుతున్న భూమి మీద ముంగిసి ఏమవుతుంది? కాళ్ళు కాలుతూ ఉంటాయి, అటు ఇటు పరిగెడుతుంటుంది. అది ఎక్కడ దాచుకోవడానికి, దాగడానికి స్థలం లేక. క్షేపే నింద అర్థంలో, నింద గమ్యానం అవుతుంది. ఇక్కడ క్షేపే అనేది మన ఇంకోటి వచ్చింది. మనకి సప్తమిలోనే రెండు వచ్చాయి. ధ్వాంక్షే క్షేపే, క్షేపే ఒక్కటే వచ్చింది. క్షేపే అంటే నింద గమ్యమానమైనప్పుడు. అవతప్తే నకుల స్థితం. నకులం అంటే ముంగిస. అవతప్తే కాలుతున్నటువంటి భూమి మీద, స్థితం ఎలా ఉందో అలాగా. ఎలా ఉన్నాడు వాడు? ఇంకా సిద్ధంగా శుష్కించి చక్రబంధంలో ఇరుక్కున్నాడు. సిద్ధ శుష్క పక్వ చక్ర బంధై చ. చక్రే బంధ, చక్రే బంధ, చక్రబంధ. ఇది కథ. ఈ కథ కనుక మనం గుర్తుపెట్టుకుంటే, కంచం దగ్గర చురుకైన వాడు నెల గడువుతో తిరిగిస్తానని అప్పు తీసుకొని, అరణ్యంలోని నువ్వులలాగా తిలకలాగా వాడి దగ్గర పరుసుంది కానీ లోపల డబ్బులు లేవు. తీర్థాల్లో కాకిలాగా తిరుగుతూ, పగలులో ఉదయం పూట మాత్రమే అక్కడ భోంచేస్తూ, భూమి మీద కాలుతున్న భూమి మీద తిరిగే ముంగిసలాగా సిద్ధంగా శుష్కించి చక్రబంధంలో ఇరుక్కున్నాడు అనేది కథ. ఈ కథ చెప్పడం కారణం ఏమిటంటే, ఇందులో మనకి ఏదన్నా సూత్రం కానీ ఉదాహరణ కానీ ఇచ్చినప్పుడు, ఓహో ఇది మన సప్తమిలో వచ్చింది కదా అని గుర్తొస్తుంది మనకి. ఆ సప్తమి రాస్తాం. ఇప్పుడు చక్రే బంధ ఉందనుకోండి, చక్రే బంధ అంటే చక్రబంధంలో ఇరుక్కున్నాడు అన్నాము. అది చక్రేణ బంధ అంటే మన తృతీయాకి వెళ్ళిపోతున్నాం. అందుకని చక్రే బంధ, చక్రబంధంలో ఇరుక్కున్నాడు అంటే చక్రే బంధ, చక్రములో బంధించబడ్డాడు అనేది సప్తమిలో ఉంది అనేది మనకు గుర్తొస్తుంది. అవతప్తే నకుల స్థితం అనేది ఈ కథతోటి ఇక్కడ గుర్తొస్తుంది. ఇప్పుడు సూత్రాలకు వెళదాం. చాలా బాగుందండి స్టోరీ. ఎక్సలెంట్ గా రాశారండి స్టోరీలు. సూత్రాలతో స్టోరీలు రాయొచ్చని మీ దగ్గర చూసి నేర్చుకో. ఓకే, ఇప్పుడు సూత్రాలు, రియల్ సూత్రం, కథ నుంచి సూత్రంలోకి వద్దాము. సిద్ధ శుష్క పక్వ బంధై చ. ఇది సూత్రం అండి. ఈ సూత్రంలో సప్తమి అంత పదము సమర్థములైనటువంటి సిద్ధ శుష్క పక్వ బంధ అను పదములతో సమసించి, అంటే సప్తమి అంత పదము సమర్థములైనటువంటి పై పదాలు. సప్తమి అంత పదము సిద్ధ శుష్క అలాంటి వాటితో సమసించి తత్పురుషం అవుతుంది అన్నాడు. సాంకాస్యే అంటే సాంకాస్య దేశము అని అర్థం. అక్కడ
సాంకాస్యే సిద్ధ సాంకాస్య సిద్ధ అయింది. అలాగే ఆతపే శుష్క అంటే ఎండలో ఎండినది ఆతప శుష్క అయింది. స్థాల్యాం పక్వ పాత్రయందు వండినది స్థాళీ పక్వ. చక్రే బంధ చక్రమునందు అమర్చబడినది చక్రబంధ. ఈ సాంకాస్య సిద్ధ అనేది లౌకిక విగ్రహవాక్యము. సమస్త పదము సాంకాస్య సిద్ధ. దీనికి సాంకాస్యే అనేది సాంకాశ ని సిద్ధ సు. అలాగే ఆతప ని శుష్క సు. ఇవి అలౌకిక విగ్రహాకి. అక్కడి నుంచి మనం అన్ని స్టెప్స్ స్టాండర్డ్ స్టెప్స్ అనమాట. స్థాల్యాం స్థాళీ ని పక్వ సు. చక్ర ని బాధ సు. అక్కడి నుంచి మనం అంతా స్టాండర్డ్ స్టెప్స్ వేసుకొని ఈ సమస్త పదాన్ని సాంకాస్య సిద్ధ ఆతప శుష్క స్థాళీ పక్వ చక్రబంధ అనేది మనం సిద్ధించుకుంటాం ఈ సూత్రంతో. ద్వాంక్షేణ క్షేపే మేము చెప్పుకున్నాం. నిన్న కూడా క్షేపే అనేది 2-3 చోట్ల వస్తుందని. నిన్న మనకి ఖట్వాం క్షేపే వచ్చింది, ఇక్కడ ద్వాంక్షేణ క్షేపే వచ్చింది. క్షేపే అని ఎక్కడ వచ్చినా కూడా నింద గమ్యమానం అవుతుంది. ఇక్కడ ఏమంటే తీర్థంలో తిరిగే కాకి ఒక చోట ఉండకుండా ఒక చోటికి ఇంకో చోటికి తిరుగుతూ ఉంటుంది. అంటే ఒక గురువు దగ్గరికి వెళ్ళిన శిష్యుడు ఇక్కడ కాదు ఇంకో చోట అని వేరే వేరే గురువుల దగ్గర తిరుగుతుంటాడు. ఆ అర్థంలో చెప్పింది, నిందతోటి చెప్పారు. తీర్థే ద్వాంక్ష ఇది లౌకిక విగ్రహవాక్యం. సమస్త పదము తీర్థ ద్వాంక్ష. అలాగే తీర్థే కాక తీర్థ కాక. లౌకిక విగ్రహవాక్యం తీర్థే ద్వాంక్ష. అలౌకిక విగ్రహవాక్యం వచ్చే తీర్థ ని ద్వాంక్ష సు. అక్కడి నుంచి సూత్రము ద్వాంక్షేణ క్షేపే సూత్రం రాసుకొని ప్రాతిపదిక సంజ్ఞని తెచ్చుకొని ఉపసర్జన సంజ్ఞ పూర్వనిపాత సుపోధాతు ప్రాతిపదిక అవన్నీ చేసుకుంటాం. అలాగే తీర్థే కాక లేక తీర్థే వాయస ఇది 2వ సూత్రం. 3వ సూత్రం కృత్యై రుణేహి ఈ రుణార్థంలో. ఈ రుణం గమ్యమానం అవుతుంది. ఈ రుణం 2 రకాల రుణాలు అన్నాడు. ఒకటి ఆర్థికపరమైన రుణము, 2 మతపరమైన రుణము. ఆర్థికపరమైన రుణంలో మాసే దేయం 1 నెలలో తిరిగి చెల్లించాల్సిన రుణం. ఇక్కడ ఇంపార్టెంట్ అంటే మాసే దేయం అనే సమస్త పదము కూడా విభక్తి లోపం లేకుండా ఉంటుంది. ఇంకొక స్లైడ్ చెప్తాను దానికి. మాసే దేయం సమస్త పదము కూడా విభక్తి లోపం లేకుండా ఉంటుంది, అలుక్కుతో ఉంటుంది. అలాగే మతపరం ఏంటి? పూర్వాహ్నే గేయం సామహ అంటే ఉదయం పఠించాల్సినటువంటి సామవేద మంత్రాలు అనేది. ఇది కూడా ఒక రకమైన రుణమే. అందుకని కృత్యై రుణేలో పెట్టారు. ఆర్థికపరమైనది, మతపరమైనది. ఆర్థికపరమైన రుణము మాసే దేయం 1 నెలలో తిరిగి చెల్లించాల్సినటువంటి రుణం. మతపరమైన రుణం ఏంటి? పూర్వాహ్నే గేయం సామ అంటే ఉదయం పఠించాల్సినటువంటి గేయము సామవేదము అని చెప్పేసి కృత్యై రుణే అన్నాడు. కృత్యై రుణే అనే సూత్రం అది. మాసే దేయంకి మాస ని దేయ సు. అలాగే పూర్వాహ్న ని గేయ సు. తర్వాత సంజ్ఞాయాం అంటే సమాసము సంజ్ఞగా ఉపయోగించే సందర్భం ఇది. ఈ సమాసం మొత్తం కూడా ఒక సంజ్ఞలాగా వాడుకుంటున్నాడు. అరణ్యే తిలకాహ దీనికి ఏమిచ్చాడు? సప్తమి అంత పదము సమర్థమంతముకు సుబంతముతో ఏర్పడిన సమాసము సంజ్ఞగా వాడుతుంది. అంటే సప్తమి అంత పదము సుబంతముతో సమసించి తర్వాత ఆ సమాసము సంజ్ఞలాగా ఉండాలి. అప్పుడు దాన్ని సంజ్ఞాయాం అని సూత్రం కింద పెట్టారు. అరణ్యే తిలకాహ. అరణ్యే తిలకాహ అంటే నూనెను ఇవ్వని అడవి నువ్వులకు సంకేతము. అంటే అప్పుల అప్పారావు దగ్గర పర్సు ఉంది, పర్సులో డబ్బులు లేవు. ఇక్కడ అడవి నువ్వులు ఉన్నాయి, ఆ నువ్వుల్లో తైలం లేదు, నూనె లేదు. అలాగే వనే కషేరుకాహ అంటే అనపేక్షితముగా దొరికిన వస్తువునకు సంజ్ఞ. ఈ 2 కూడా సమాసానికి సంజ్ఞ. ఇది సమాసానికి సంజ్ఞ. సమాసం వచ్చిన తర్వాత ఆ సమాసానికి ఈ సంజ్ఞ ఉంటుంది. తర్వాతది తేన అహోరాత్ర అవయవాహ అంటే అహన్ అవయవాహ రాత్ర అవయవాహ పగలు యొక్క అవయవము రాత్రి యొక్క అవయవము తేన అనే దాంతో సమసిస్తుంది. అదేమిటి? సప్తమి అంతమగు రాత్రింబవుల యొక్క విభాగము అంటే ఒక భాగము బోధించు పదములు క్తాంతముతో సమసిస్తాయి. ఇక్కడ పూర్వాహన కృతం అంటే పూర్వాహనే కృతం అంటే పూర్వాహనే అంటే పూర్వ అంటే ముందు భాగము, అహ్న అంటే పగలు,
పగలు యొక్క ముందు భాగము. ఈ పూర్వ అనేది అవయవం. దేని అవయవం? పగలు యొక్క అవయవం. అహో, అహ, అహన్, పూర్వాహ్నే, పూర్వ అహ్న కృతం. అందుకని అలాగే అపరరాత్రం అని అన్నాడు. రాత్రి యొక్క అపరం తర్వాతది. రాత్రిలో భాగంగానే పగలలో భాగంగానే గుర్తుపెట్టుకోండి. అహన్ రాత్ర అవయాహ, అహన్ అవయవాహ, రాత్ర అవయాహ, దాని యొక్క భాగం. ఒకవేళ భాగం చెప్పకుండా అహ్న అని అన్ననుకోండి, అప్పుడు అవయవం లేకపోతే ఈ సూత్రం వర్తించదు. తేన తాంతంతో సమసిస్తుంది. కృతం అనేది తాంత పదం. పూర్వాహనే కృతం, పూర్వాహన కృతమైంది. తత్ర భుక్తం అంటే అక్కడ తినబడింది అని అర్థం. తత్ర భుక్తం అంటే అక్కడ తినబడింది. తత్ర భుక్తం అని వ్యస్తముగా చెప్పిన యెడల తత్ర శబ్దమునకు ఒక ఉదాత్త స్వరము, భుక్తమునకు ఒక ఉదాత్త స్వరము ఉండను. తత్ర భుక్తం అనేది ఒక సమాసంగా తీసుకున్నాడు. తర్వాత క్షేపే. క్షేపే అంటే నిందార్థంలో, నింద గమ్యమానం అవుతుంది. ఇందాక చెప్పుకున్న అవతప్తే నకుల స్థితం, కాలుతున్న భూమిపై ఉన్నటువంటి ముంగిస యొక్క అవస్థని, ఇది నింద గమ్యమానం అవుతుంది. ఇక్కడ కూడా క్షేపే అనుకున్నాము. మనకు క్షేపే అంటే నింద గమ్యమానంలో అవుతుంది. ఇక్కడ కూడా తేన అనేది పూర్వసూత్రం నుంచి అనువర్తిస్తుంది. స్థితం అన్నాడు కదా, పైనేమో కృతం అన్నాడు, ఇక్కడ స్థితం అన్నాడు. నింద గమ్యమానమైనప్పుడు సప్తమి అంతము తాంతంతో సమసించి తత్పురుషమగును అన్నాడు. తర్వాత చివరిది పాత్రే సమితాదయశ్చ. పాత్రే సమితాదయ చ. ఇక్కడ గణం గురించి చెప్తున్నాడు. పాత్రే సమితాదయ అనే బహువచనంచే గణము అనే శబ్దం వచ్చింది. పాత్రే సమితాదయ, ఇది ఒక గణం అర్థం వచ్చింది. ఈ గణమున పేర్కొన్న సమాసములకు తప్ప వేరే వాటికి సాధుత్వం లేదంటున్నాడు. పాత్రే సమిత అంటే కంచము దగ్గర తినడంలో మాత్రం చురుకైన వాడు, అది తప్ప ఇంకేం చేయలేడు. మన అప్పుల పరవలాగా. ఈ గణమన పూర్వపదం యొక్క సప్తమి విభక్తి లోపం రాదు, ఇక్కడ అలుక్ అవుతుంది. అలాగే గేహే శూరహ, ఇంట్లోనే వీరుడు కానీ బయట పిరికివాడు అని. అలాగే గేహే నర్ది, గేహే విజయి, ఇలాంటి ఇత్యాది ఉదాహరణలు కూడా చెప్పబడ్డాయి. దీనికి ఇంకొక స్లైడ్ చేశాను. ఏం స్లైడ్ చేశాను? చేశారు సార్, 2 డివిజన్స్ చేశారు సార్. ఇంకోటి పంపించాను. పంపించారు సార్. అలుక్కు లుక్కు చేశాము. అవును సార్. అందులో మాసేదేయం ఒకటి చేశారు. చూడండి, అరణ్య ఈ స్లైడ్ చూడండి. స్లైడ్ కనిపిస్తుందా? పైన 4 సూత్రాలు కూడా అలుక్ అండి, విభక్తి లోపం రాదు. మనకు విగ్రహవాక్యంలో ఉన్నట్లే, మాసేదేయం విగ్రహవాక్యంలో ఉన్నట్లే సమస్త పదం కూడా మాసేదేయంగానే ఉంటుంది. ఇక్కడ విభక్తి లోపం రాదు. కృత్యైహి రుణేహ, మన సూత్రం ఏంటి? మాసేదేయం అంటే నెలలో తిరిగి ఇవ్వాల్సింది. కృత్యైహి రుణే. ఒక్క క్షణం టైం ఇస్తారా నాకు? ఒక్క క్షణం, జస్ట్ 1 సెకండ్, ఐల్ కమ్ బ్యాక్. సారీ అండి, కొంచెం ఇప్పుడు 2 గ్రూపులు చేసుకున్నామండి. దీనిలోనే సప్తమి విభక్తిలో అలుక్ అంటే విభక్తి రానివి గ్రూపు ఒక 4 సూత్రాలు ఉన్నాయి. లుక్ వచ్చేవి 3 సూత్రాలు ఉన్నాయి. వినపడుతోందండి? ఓకే. మాసేదేయంకి సూత్రం ఏమిటంటే కృత్యైహి రుణే, అంటే రుణం తీసుకోవడం. ఒక నెలలో తిరిగి ఇస్తానని రుణం తీసుకోవడం, తిరిగి ఇవ్వాల్సింది. నెలలో తిరిగి ఇవ్వవలసిన రుణాన్ని మాసేదేయం అంటారు. అలాగే
పూర్వాహ్నే గేయం సామ అంటే ఉదయం పఠించాల్సినటువంటి గేయం, పూర్వాహ్నే గేయం. అలాగా దీనిలో మాసేదేయం కానీ పూర్వాహ్నే గేయం కానీ రెండు కూడా సమస్త పదంలో కూడా విభక్తి లోపం రాదు ఇక్కడ, ఇది అలుక్ అవుతుంది. అలాగే అరణ్యే తిలకాహ, ఇక్కడ సారీ ఇది అరణ్యే యాకారం పోయింది, అరణ్యే తిలకాహ ఇది సంజ్ఞ, సమాసం యొక్క సంజ్ఞ ఇది. అరణ్యే తిలకాహ సమాసం అయిన తర్వాత సమాసానికి సంజ్ఞ ఉంది ఇది, అరణ్యే తిలకాహ. అలాగే వనే కషేరుకాహ అని ఇంకో ఉదాహరణ ఉంది. మూడవది క్షేపే అనే సూత్రంతో అవతప్తే నకుల స్థితం, అవతప్తే నకుల స్థితం. అవతప్తే అంటే భూమి కాలుతోంది, నకుల స్థితం కాలుతున్న భూమి మీద ఉన్నటువంటి నకుల అంటే ముంగిస, దాని యొక్క పరిస్థితి స్థితం. అవతప్తే నకుల స్థితం సూత్రం వచ్చేసి క్షేపే. పాత్రే సమితాదయశ్చ సూత్రము, పాత్రే సమిత విభక్తి లౌకిక విగ్రహం అదే, సమస్త పదం కూడా పాత్రే సమిత అవుతుంది. అలౌకిక విగ్రహం దీనికేమో పాత్ర ని సమిత సు. ఇక్కడ అరణ్య ని తిలక సు, సు కాదు తిలకాహ అంటే ప్లూరల్ కాబట్టి జస్ అవుతుంది. అలాగే మాసే దేయం, మాస ని దేయ సు అవుతుంది. ఈ అవతప్తే నకులతో నేను ఒకసారి చూడాలి. తర్వాత లుక్ వచ్చేవి, సప్తమి విభక్తిలో లుక్ వచ్చేవి ఏమిటి? 3 ఉన్నాయి. సాంకాస్య సిద్ధ, సిద్ధ శుష్క పక్వ బంధై చ సూత్రం అది. సమస్త పదం వచ్చి సాంకాస్య సిద్ధ, ఇక్కడ లుక్ వచ్చింది సాంకాస్య సిద్ధక, ఇన్ని పోయింది ఇక్కడ. అలాగే ద్వాంక్షే క్షేపే సూత్రం అది, ద్వాంక్ష కాకః, ద్వాంక్ష కాకః. తీర్థ అంతేనా? ద్వాంక్ష కాహ అయినా కరెక్టేనా? ఒక్క నిమిషం. తీర్థే ద్వాంక్ష, తీర్థే ద్వాంక్ష, తీర్థే ద్వాంక్ష తప్పు రాశానేమో. తీర్థంలో ఉన్నట్టు ద్వాంక్షే కాకః అంటే తీర్థ ద్వాంక్ష, ఇది తప్పండి, కరెక్ట్ చేసుకోండి, నేను కరెక్ట్ చేస్తాను. తీర్థే ద్వాంక్ష ఇది, కాకః కాదు, తీర్థే ద్వాంక్ష, తీర్థ ద్వాంక్ష అవుతుంది. ఇది తప్పు రాశాను, ఐఎమ్ సారీ. తీర్థే ద్వాంక్ష తీర్థ ద్వాంక్ష అవుతుంది. పూర్వాహనే కృతం తేన అహోరాత్ర అవయవాహ, అహన్ అంటే పగలు రాత్రి దాని యొక్క అవయవం, పూర్వాహన కృతం ఇది సమస్త పదం. ఈ మూడిట్లో కూడా మనకి తీర్థ ద్వాంక్ష ఇది తప్పు రాశాను, ఐఎమ్ సారీ, మై అపాలజీస్ ఫర్ దిస్. ఈ మూడిటికి లుక్ వస్తుంది, విభక్తి లోపం అవుతుంది, సప్తమి విభక్తి లోపం అవుతుంది సమస్త పదంలో. ఈ నాలుగిటికి కూడా లుక్ రాదు, సమస్త పదంలో కూడా విభక్తి అలాగే కనిపిస్తుంది మనకి, విభక్తి లోపం రాదు ఈ నాలుగుకి. ఇది సప్తమి అండి. మై అపాలజీస్ ఫర్ దిస్ మిస్టేక్. ద్వాంసే క్షేపే తీర్థే ద్వాంక్ష అనేది కరెక్ట్ పదం, తీర్థే కాక. ఐఎమ్ వెరీ సారీ. లక్ష్మారెడ్డి గారు, మాసే దేయం కి లుక్ వస్తుందండి, ఆ లుక్ లో రాదు, మాసదేయం అవుతుంది అది. లేదండి, టెక్స్ట్ బుక్ లో అలా ఇవ్వలేదు. టెక్స్ట్ బుక్ లో మాసేదేయం అన్నారు, నాకు కూడా కన్ఫ్యూజన్ వచ్చింది. వరలక్ష్మి గారు ఇచ్చిన దానిలో మాసదేయం అని ఉంది. టెక్స్ట్ బుక్, తెలుగు టెక్స్ట్ బుక్ చూస్తే అందులో క్లియర్ గా మాసేదేయములు విభక్తి లోపం రాదని చెప్పారు. నేను అనుకోవడం ఆ స్లైడ్ లో తప్పు రాశారు అనుకుంటున్నాను. అంటే ఇది కూడా ఇచ్చారు, సుపోధాతు ఒక్క నిమిషం ఆగండి, నేను ఇది అయిపోయిందండి, నేను చెప్పడం అంతా అయిపోయింది. సప్తమి దాకా కవర్ చేసుకున్నాము. తర్వాత ప్రసాద్ గారు రికార్డ్ ఆపేసి దీనిలోకి వెళదామా? రికార్డ్ ఆపేద్దామండి, ఎందుకంటే మనకి రికార్డింగ్ ప్రాబ్లం ఉంది కదా. రికార్డ్ ఆఫ్ చేయాలండి, రికార్డ్ ఆఫ్ చేసేద్దాం. స్టాప్ రికార్డ్, ఎందుకంటే మనకి స్టోరేజ్ ప్రాబ్లం ఉంది.